ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని అత్యుత్తమ పెన్షన్ విధానం అమలు చేస్తుందని ఎస్ఎంఈ ఎన్ఆర్ఐ సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం సుఖంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నెల నెలా పింఛన్లు అందిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం గొప్ప సేవలు అందిస్తోందని మంత్రి అన్నారు. నగరపాలక సంస్థ వారిని కూడా ఇక్కడికి 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖున శాసనసభ్యులు అలాగే మంత్రులు మరియు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదో విలేజ్ వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి కష్టకాలను అనుకొని ఆ గ్రామంలో పర్యటన చేస్తూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున గడిచిన సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో ప్రతి శాసనసభ్యుడు కూడా 1వ తారీఖున పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ గ్రామాల్లో మంచిగా తెలుస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలు తెలియజేస్తూ ప్రజల తాలూకు కష్టకాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు కడప జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఈరోజు నేను ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మొదటగా ఈ 1వ తారీఖున సుమారు 1,09,500 మంది స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్పౌస్ పెన్షన్స్ కూడా గత 2019 నుంచి 2024 మధ్యలో ఎవరికైతే స్పౌస్ పెన్షన్ ఇవ్వకుండా చేశారో, అంటే మనం భర్త చనిపోతే వెంటనే వైఫ్కి ఇచ్చే పెన్షన్ మనం గత నవంబర్ నుంచి ఆల్రెడీ మొదలుపెట్టాము. కానీ మాకు తెలిసింది ఏంటంటే గత 5 సంవత్సరాలుగా చాలామందికి స్పౌస్ పెన్షన్స్ ఇవ్వకపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము. సుమారు 82,500 మందికి అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఇమ్మని చెప్పడం జరిగింది. ఎవరైతే భర్త చనిపోయి వైఫ్ ఎవరైతే ఉన్నారో, భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే పెన్షన్ శాంక్షన్ చేశాము. ఈ 1,82,500 ప్లస్ ఈ 2 మంత్స్లో ఉన్నటువంటి 25,000 సుమారు 1,09,500 పెన్షన్స్ ఈ నెలవారీ బడ్జెట్గా 43.5 కోట్ల రూపాయల వరకు ఖర్చు. అది వెంటనే శాంక్షన్ చేశాము. ఈ రోజు నుంచి ఈ నెల నుంచి వాళ్ళందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి అందిస్తున్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి కలవరుస్తున్నారు, సంక్షేమం కలవరుస్తున్నారు. అంతేకాకుండా ఏవైతే ఎలక్షన్ ప్రామిస్ ఉందో అన్నదాత సుఖీభవ, అది కూడా రేపు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా రైతులందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక ఎలక్షన్ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు కూడా, అది కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. ఏవైతే ఎలక్షన్ అలాగే ఈ కాలువలు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఈ పెద్ద చెరువు వేసి ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం, ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. దీంతో పాటుగా ఇంకొక ప్రధాన సమస్య సోదరుడు మర్చిపోయారు. దీనికి డివిజన్లు ఏర్పాటు చేసేటప్పుడు ఈ డివిజన్ వేరే దాంట్లో కల్పించారు. ఈ గ్రామంకి ఒక డివిజన్ కి సరిపోయి పక్కది కలపకుండా దీన్ని తీసుకెళ్లి ఎక్కడో మధ్యలో 2 గ్రామాల తర్వాత తీసుకెళ్లి కలిపడం జరిగింది. అందుకు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్లాను. అసెంబ్లీలో మాట్లాడాను, డీలిమిటేషన్ మళ్ళీ చేయమని. దీన్ని కూడా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ శ్రీకాకుళం పట్టణం మొత్తం ఆ గజెట్ ఏదైతే ఉందో దాన్ని రద్దుపరిచి మళ్ళీ డీలిమిటేషన్ జరిగేటట్టుగా మీరు చేస్తారని సభాముఖంగా కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అయిన తర్వాత సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అలాగే సుదీర్ఘమైన పాదయాత్ర చేసినటువంటి లోకేష్ అన్న గారు అన్ని కష్ట సుఖాలని తెలుసుకున్న తర్వాత పెన్షన్లు అనేవి, సామాజిక పెన్షన్లు, మంచం మీద ఉన్న వాళ్ళు, అలాగే వికలాంగులు, వితంతువులు, అలాగే వృద్ధులు అందరికీ కూడా ప్రతి నెల టైం మీద పెన్షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలనే నిర్ణయం ఆనాడే తీసుకున్నారు. మన అదృష్టవశాత్తు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జూలై నెలలో ఎలక్షన్లోనే చెప్పాం, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 కలిపి జూలైలో 4,000తో కలిపి 7,000 ఇస్తామన్నాం. అందరికీ ఇచ్చాం, అవునా కాదా? అలాగే
ఏవైతే వితంతువులు భర్తకు పెన్షన్ వచ్చి భార్య చనిపోతే వెంటనే ఇవ్వాలని చెప్పి నవంబర్ నుండి మనం మాట ఇచ్చాం, అలాగే ఇవ్వడం జరుగుతుంది. అలాగే గతంలో ఎవరైతే పెన్షన్లు భర్తలు చనిపోయి గత 5 సంవత్సరాలుగా ఇవ్వకుండా ఉంచేసిన పరిస్థితి ఉంది, అవన్నీ కూడా మన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీనికి స్టడీ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ